ఈ వీడియోలో చూడొచ్చు, మాల ఎట్టి ఒక గ్రామంలో ఎట్టి ఉంటాడు. ఈ ఎట్టి మా మాల జాతికి చెందినటువంటి వ్యక్తి ఉంటాడు. కొన్ని చోట్ల ఈయన్ని సలవాదిగా కూడా పిలుస్తారు. అయితే ఈయన 6 అడుగులు ఎత్తు, ఇంతంత పొడుగు మీసాలతోటి, ఈయన పక్కన ఉండేటటువంటి కర్ర, చేతిలో ఉండేటటువంటి కర్ర 6 అడుగులు. ఈ కర్రకి ఆ పక్క ఈ పక్క ఇనుముతోటి పొందేపించి ఉంటుంది. వాస్తవంగా ఒక గ్రామంలో ప్రజలందరూ పగలంతా తమ యొక్క పనుల్లో, ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమయ్యి బాగా అలసిపోయి రాత్రిపూట సేద తీర్చుకుంటూ గాఢంగా నిద్రిస్తుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ రాత్రిపూట ప్రజలు గాఢాంధకారంలో అలసిపోయే పగలంతా రాత్రి నిద్రపోయేటటువంటి సమయంలో ఈ గ్రామానికి ఎట్టి కాపలాదారి. అంటే ఈ గ్రామంలో 4 పక్కల 4 బొడ్రాళ్ళు ఉంటాయి. మీ అందరికి తెలిసే ఉంటుంది. ఈ బొడ్రాళ్ళ చుట్టూరు చుట్టగాల్చుకుంటూ ఈ కర్ర పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఈ గ్రామంలోకి దొండగలు రాకుండా, విషసర్పాలు రాకుండా, ఆ తర్వాత క్రూర మృగాలు రాకుండా, దెయ్యాలు రాకుండా, దండయాత్ర చేసేటటువంటి వాళ్ళు రాకుండా ఆ గ్రామ ప్రజలను సంరక్షించేటటువంటి వ్యక్తి మా ఎట్టి. ఈ విధమైనటువంటి ధైర్య సాహసాలను కలిగినటువంటి వ్యక్తి మా మాలోడు. కూలోడు, వలస కూలి. మమ్మల్ని ఏదైతే దేవుడు పుట్టించినప్పటి నుంచి ఉండటానికి ఇల్లు ఉండదు, ఆస్తులు ఉండవు, అంతస్తులు ఉండవు, పొలాలు ఉండవు, పరిశ్రమలు ఉండవు, ఏముండవు. దేవుడు మాకు రెక్కలు అంటే చేతులు కాళ్ళు మాత్రమే ఇస్తాడు, చాకరీ చేసుకొని బతుందనే నెపంతో ఉదయం అంత మూట అన్నం కట్టుకొని వెళ్ళి పనికి వెళ్ళి ఎక్కడైతే కూలి పనులు ఉంటాయో అక్కడ కూలి పనులు చేసుకొని సాయంత్రానికి తిరిగి ఇంటికి వస్తాడు. వాననక ఎండనక చలనక అటాను చాకరీ తన యొక్క రెక్కల కష్టంతో, చెమటతోటి, రక్తంతో దారపోసి వెట్టి చాకరీ చేసేటటువంటి గుణం కలిగినటువంటి గుండె బలం, ఆ తర్వాత నడుం బలం కలిగినటువంటి వ్యక్తి మా మాలోడు. ఇంకొక పేరుతోటి వలస కూలి అని కూడా పిలుస్తారు. మున్సిపాలిటీ పనివాడు మీరు చూడొచ్చు. ఇది కొద్దిగా నీచంగా ఉంటుంది. బాగా వాసనతో మురిగిపోయినటువంటి వస్తువులను, ఆ మురుగుదొడ్లు, ఆ తర్వాత మురుగు కాలువలు, చెత్త చెదారం బాగా వాసన గతాయించి కొడుతుంది. దీనికి మేము వాస్తవంగా ఈ శ్రమ చేసేటటువంటి వాళ్ళం వాస్తవంగా దున్నమాసం తింటుంటాం కాబట్టి వ్యాధి నిరోధక శక్తిని తట్టుకునేటటువంటి ఆత్మస్థైర్యము మాకు బలము మా ఒంట్లో ఉంటుంది. కాబట్టి ఈ మున్సిపాలిటీ పని కూడా వాస్తవంగా ఎవరు చేయలేడు. మా మాలోడు మాత్రమే మరి నిఖార్చుగా ఆత్మవిశ్వాసంతో ఈ యొక్క మున్సిపాలిటీ పని చేయగలుగుతాడు మా మాలోడు. శ్మశానాలలో కాటి కాపరి ఈ వృత్తి కూడా మాదే. వాస్తవంగా ఒక వ్యక్తి అంటే ఈ సమాజంలో ఒక వ్యక్తి ఆయన్ని కన్నవారైనా, ఆయన తోబుట్టువులైనా, స్నేహితులైనా, బంధువులైనా మన ఒంట్లో జీవుడు ఉన్నంతసేపు మాత్రమే హాయ్ హాయ్ అని పలకరించుకుంటూ అందరూ ఒక చోట కూర్చుంటూ ఉంటారు. ఈ జీవుడు పోయిన తర్వాత ఒక వ్యక్తి చనిపోయి అక్కడుంటే సొంత బంధువైనా, రక్త బంధువైనా, స్నేహితుడైనా, బంధువులైనా ఆ చనిపోయినటువంటి శవాన్ని చూసి భయభ్రాంతులకు గురై పక్కకెళ్ళిపోతారు. 10 మంది కలిసి ఆ శవాన్ని ఒక చోట కూర్చోబెట్టి ఒక రోజంతా చూసుకొని 2వ రోజు పూడ్చి వేస్తుంటారు. ఇది సమాజంలో అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ ఈ శ్మశాన వాటికలో ఏ సంబంధం లేకపోయినా, రక్త సంబంధం లేకపోయినా, ముఖపరిచయం లేకపోయినా కొన్ని లక్షల వేల శవాలని గుండె ధైర్యంతో అక్కడ ఒక్కడే ఉండి రాత్రనక పగలనక శవాలను కాలుస్తూ ఒక పక్క పూడిక తీత వ్యవహారాలను చేస్తున్నటువంటి గుండె ధైర్యం మీరు గమనించవచ్చు. ఎంత ఆత్మస్థైర్యంతో, ఎంత గుండె బలంతో, గుండె ధైర్యంతో ఈ యొక్క శవాలను కాటికాపరిగా కాలుస్తాడో ఈ కాటికాపరితనము మాది, మా మాలలది మాత్రమే గమనించుకోండి. ఆ తర్వాత నిన్న మాలకన్నం రాసిన వేషధారణ వేయటం జరిగింది. పల్నాటి చరిత్రలో మీరందరూ గమనించే ఉంటాడు. బహువీర పరాక్రమంతుడు మాలకన్నం దాసుడు. ఈయన రోజుకొక దున్నపోతను తింటాడు. ఈయన చేతిలో కత్తి దాదాపుగా 5 అడుగుల కత్తి ఉంటుంది. ఎటు చూసినా 4-5 తలలు తెగిపోతాయి. అంతలా పౌరుష పరాక్రమంలో కలిగినటువంటి మాలకన్నం దాసు. ఈ విధంగా వాస్తవంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ మాలల మీద వివక్షతోటి, కుట్రతోటి, కుతంత్రంతో అనగదొక్కాలని వీరిని మరి మాలమాదిగలని విడగొట్టి మాలలను అనగదొక్కాలనే నెపంతో రాజ్యాంగాన్ని వ్యతిరేకించి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఆ తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మరి ఆర్డర్ను కూడా బేఖాతరు చేస్తూ వర్గీకరణ చేస్తుంటే ఇంత ధైర్య సాహసములు కలిగి, ఇంత పరాక్రమలు కలిగి, ఇంత కండబలం కలిగి, ఇంత గుండె బలం కలిగినటువంటి మన మాలలు ఈ చరిత్రలో వాస్తవంగా ఈ సంస్కృతులు, ఈ వృత్తులు ఇవన్నీ మా మాలలో, మా మాల ఉపకులాలో
చేసేటటువంటి సంస్కృతులు మాత్రమే నేను ఈ వేషధారణతో వేసి మా మాలలను చైతన్యపరుస్తున్నా. అయ్యా, మనం ఇంత ధైర్యం కలిగినటువంటి వాళ్ళం, ఇంత సాహసం కలిగినటువంటి వాళ్ళం, ఇంత రెక్కబలం కలిగినటువంటి వాళ్ళం, ఇంత గుండె బలం కలిగినటువంటి వాళ్ళం, ఇంత ధైర్య సాహసంలో కలిగినటువంటి మనం ఎవరికి భయపడుతున్నారు మీరు? ఎందుకు రోడ్ల మీదకి రాలేకపోతున్నాడు? మన జాతికి నష్టం జరుగుతుంటే, మన జాతికి అన్యాయం జరుగుతుంటే, మన జాతి బిడ్డల భవిష్యత్తు అంధకారంలో పడిపోతుంటే మీరు ఎందుకు ఎవరిని చూసి భయపడుతున్నారు? పోలీసులు కేసులు పెడతారని భయపడుతున్నారా? రాష్ట్ర ప్రభుత్వాలకు భయపడుతున్నారా? లేకపోతే కేంద్ర ప్రభుత్వాలకు భయపడుతున్నారా? జాతి అంతరించిపోద్ది మీరు బయటకు రాకపోతే. ఖచ్చితంగా మీరందరూ బయటకు వచ్చి ఒక పక్క ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తూ ఇంకొక పక్క న్యాయ పోరాటం చేసుకుంటే ఖచ్చితంగా రాజ్యాంగం ప్రకారం మనకిచ్చినటువంటి హక్కులను మనం కాలు రాసుకోకుండా కాపాడుకోవాలి. లేకపోతే మన భవిష్యత్తు అంతరించిపోతుంది. మీరు ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్లో బిల్లు పెట్టి చేసుకోమని వర్గీకరణ దొడ్డిదారం చేయాల్సిన అవసరం ఏంది? కాబట్టి మీరందరూ ఖచ్చితంగా వర్గీకరణ వ్యతిరేక పోరాట ఉద్యమంలో ఎంతలా ధైర్య సాహసాలు, పౌరుష పరాక్రమాలు కలిగినటువంటి వారు ఖచ్చితంగా వచ్చి పాల్గొని మీ వంతుగా మీరు ఈ యొక్క పాల్గొని మీరు ఒక సైనికుల్లాగా పాల్గొని వర్గీకరణ ఉద్యమంలో, వ్యతిరేక ఉద్యమంలో మాకు సహకరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహానాడు తరపున తెలియజేస్తున్నాను.